ఇందాక మనము జెండా ఎగరవేస్తున్న సమయంలో జెండా గురించి చాలా అద్భుతంగా చెప్పారు అసలు. మరి ఒక్కసారి మా ప్రేక్షకులకు ఒక్కసారి చెప్తారా అసలు? ఆ జెండాలో 3 రంగులు ఉన్నాయి. అవును. మధ్యలో అశోక ధర్మచక్రం ఉంది. అవును. అశోక ధర్మచక్రం మధ్యలో గీతలు ఉన్నాయి, చూసారా? 24 గీతలు ఉంటాయి. 24 గీతలు ఉన్నాయి. సో ఆ మధ్యలో ఖాళీ ప్లేసులు ఉన్నాయి. అవును. తర్వాత జెండాకు ఒక తాడు కట్టారు. ఆ తాడు స్తంభాన్ని కట్టారు. దీన్ని ఎలా ఒక పర్సానిఫై చేసి చేద్దాము, ఎలా వర్ణించాలి అని నేను అనుకున్నప్పుడు డాఫోడిల్స్ రాసినటువంటి వర్డ్స్వర్త్, బ్రూక్ రాసినటువంటి లార్డ్ టెన్సన్ ఇంగ్లీషు పోయమ్స్ అవన్నీ గుర్తున్నాయి. దాంట్లో ఆ జెండా ఏమనుకుంటుంది అని పర్సానిఫై చేశాం. మనము ఏ జాతీయ పతాకానికి భారతదేశ స్వాతంత్ర్య 79వ దినోత్సవ సందర్భంలో మనం నిలబడ్డామో ఆ జెండాయే మనకు మెసేజ్ ఇస్తుంది. అది ఏమిటి అంటే, ఆ జెండాలో 3 రంగులు ఉన్నాయి. భారతదేశంలో 3 ప్రధాన మతాలు ఉన్నాయి. మతాల పేర్లు చెబితే మనలో ఇంకో ప్రాబ్లం వస్తుందేమో, టీవీ ఛానల్లో పేరు చెప్పను. 3 మతాలు ఉన్నాయి. ఆ 3 మతాలకి రిజంబలెన్స్ ఆ రంగులు. మధ్యలో ఉన్నది ఈ భారతదేశంలో ధర్మాన్ని నిలపాలనే ధర్మచక్రంలో 24 గీతలు ఉన్నాయి. ఆ 24 గీతల మధ్యలో ప్లేసెస్ ఉన్నాయి. అవి 24 ప్రధాన ప్రాంతాలు. మరి దాని కట్టిన తాడు ప్రభుత్వము, ఆ స్తంభము రాజ్యాంగము. ఇక్కడ ఆ స్తంభము విరిగిపోయినా, తాడు తెగిపోయినా, ఆ గీతలో ఏదన్నా రంధ్రం పడినా, ఆ సెక్టార్లో రంధ్రం పడినా, రంగులో రంధ్రం పడినా, గాలి అటు ఇటు వస్తున్నప్పుడు జెండా రెపరెపలాడదు. అలానే భారతదేశంలో ఏ ప్రభుత్వానికో, రాజ్యాంగానికో, మతానికో, ప్రాంతానికో, కులానికో, దేనికైనా వాళ్ళ భావజాలం దెబ్బతిన్నప్పుడు ఈ దేశం వర్ధిల్లదు. అందుకే కులాల కుమ్ములాటలతో, మతాల మారణ హోమంతో, ప్రాంతీయ విద్వేషాలతో రగిలిపోతున్నటువంటి ఈ భారతదేశం అఖండ భారతదేశం 6 ముక్కలైనట్లుగా కాకుండా ఇకనైనా కాపాడుకోవాలి అంటే నేటి యువతీ యువకుల మీద బృహత్తర బాధ్యత ఉన్నది. మనకి ఆ జెండా సందేశం పుట్టుకతో వచ్చినటువంటి కులాన్ని, కుటుంబాన్ని ఎవరూ మానుకోలేకపోయినా, ఏ కుటుంబం చెప్పినా, ఏ కులం చెప్పినా, ఏ వ్యక్తి చెప్పినా వ్యక్తిత్వము, సనాతన ధర్మము, ధర్మమే చెబుతున్నాయి. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఒకరిని బాధ పెట్టకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే ఈ దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. మరో బ్రిటిష్ వాడు వచ్చే అవకాశం రాదు. అందువల్ల అది గ్రహించి ఇది మన కర్తవ్యమని, మా కర్తవ్యం కృతే జీవనం అనుకుంటూ చేయండి అని సందేశం ఇచ్చాను.